అత్యంత వేగంగా విస్తరిస్తున్న నరాలకు సంబంధించిన వ్యాధి పార్కిన్సన్స్. ఇది మెదడులోని భాగాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నాడీ కణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. పార్కిన్సన్స్ వ్యాధిని సాధారణ భాషలో వణుకుడి వ్యాధి అంటారు. ఈ వ్యాధిని ముందుగా డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్స్ కనుగొన్నారు. దీంతో ఈ వ్యాధికి ఆయన పేరు పెట్టారు. ఈ వ్యాధి రెండవ అత్యంత న్యూరో డీజనరేట్ డిజార్డర్గా ఉంది. మెదడులో నాడీ కణాలు దెబ్బతినడం, క్షీణించిపోవడం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా వృద్ధులలో కనిపించే ఈ వ్యాధి సాధారణ లక్షణాలు ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నవారిలో కనిపిస్తున్నాయి. వివిధ అధ్యయనాల ప్రకారం ప్రతి 1,00,000 మంది జనాభాలో 15 నుంచి 43 మందిలో ఈ వ్యాధి రాబలం ఉన్నట్లుగా న్యూరో వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఆయురార్ధాయం, వృద్ధాప్య జనాభా ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే న్యూరాన్లను కోల్పోయేలా చేస్తుంది. ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి చేసే న్యూరాన్లను సైతం కోల్పోయేలా చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వారికి విశ్రాంతి సమయంలో వణుకు, మందగమనం, దృఢత్వం కోల్పోవడం, నడక కష్టంగా నడవడం వంటి లక్షణాలు ఉంటాయి. మాటలలో తడపాటు, చేతిరాత మార్పులు, మలబద్ధకం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. క్లినికల్ పరీక్షలు చేసి ఈ జబ్బును నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాధి సోకిందని అనుమానాలు కలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని న్యూరో డాక్టర్లు సూచించారు. పార్కిన్సన్స్ అనేది ఒక మూమెంట్ డిజార్డర్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వణుకుడు జబ్బు అంటాము. పూర్వకాలంలో దీన్ని కంపవాతం అనేవాళ్ళు. పార్కిన్సన్స్ అనేది యూజువల్లీ 50 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది, ఓల్డ్ ఏజ్లో. కొన్ని రేర్ కేసెస్లో యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తాము. కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ వల్ల యంగర్ పీపుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సమ్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వయసుతో పాటు వచ్చేది, కొంత టాక్సిన్స్ వల్ల వచ్చేది, ఇలాంటిది యూజువల్లీ 80 to 85% జనాల్లో చూస్తాం. ఒక 10 to 15%లో మాత్రం జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పార్కిన్సన్స్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఏ సిమ్టమ్స్తో పేషెంట్ హాస్పిటల్కి వస్తారు? యూజువల్లీ 4 కార్డినల్ మోటార్ సిమ్టమ్స్ అంటాం. అందులో మొట్టమొదటిది వణుకు, ట్రెమర్ అంటాం. చెయ్యి కానీ కాలు కానీ రెస్ట్లో ఉన్నప్పుడు, పేషెంట్ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు చెయ్యిలా వణుకులాగా వస్తుంది. యూజువల్లీ స్టార్ట్ అవ్వడం ఒకవైపు బాడీలో స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ రెండో పక్కన బాడీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో సిమ్టమ్ బ్రాడికైనీషియా, అంటే నిదానం అయిపోవడం. పేషెంట్ నడవడం కానీ, పనులు చేయడం కానీ, మాట్లాడడం కానీ, ఆలోచించడం కానీ, రోజు చేసే పనులు ఇంతకు ముందు కన్నా ఎక్కువ సమయం పట్టడం, దీన్ని బ్రాడికైనీషియా అంటారు. మూడో సిమ్టమ్ రిజిడిటీ ఆర్ స్టిఫ్నెస్, అంటే పేషెంట్ టైట్గా అనిపించడం, చేతులు కానీ కాళ్ళు కానీ నడుస్తుంటే బిర్రుగా అయిపోతున్నాయి, బిగుతుగా అయిపోతున్నాయి, స్టిఫ్గా అయిపోతున్నాయి అని కంప్లైంట్ చేస్తారు. నాలుగో సిమ్టమ్ గెయిట్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇంబ్యాలెన్స్. నడుస్తున్నప్పుడు పేషెంట్కి బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయినట్లు అవ్వడం, లేదా నడకలో మార్పు రావడం, పోస్చర్ మారడం, పేషెంట్ వంగిపోయినట్లుగా నడవడం, చిన్న చిన్న అడుగులు దగ్గరగా వేసుకుంటూ ముందుకు పడిపోతున్నట్లుగా నడవడం. ఇవి యూజువల్లీ చూసే 4 కార్డినల్ మోటార్ సిమ్టమ్స్. ప్రిడామినెంట్గా పార్కిన్సన్స్ వల్ల పేషెంట్ మొబిలిటీ, అంటే పేషెంట్ కదలికలు విపరీతంగా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకొన్ని నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటాం. అందులో ముఖ్యంగా చూసుకునేది కాన్స్టిపేషన్, మలబద్ధకం కానీ, పేషెంట్కి స్మెల్ తెలియడం తక్కువైపోవడం, ఎనాస్మియా, హైపోస్మియా అంటాము. లేదు అంటే కొన్ని రకాల స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్రలో కాళ్ళు కదిలించడం, నిద్రలో కలవరింతలు, నిద్రలో నుంచి ఉలిక్కిపడి లెగవడము, ఇలాంటి నాన్ మోటార్ సిమ్టమ్స్. కొంతమందికి యాంగర్ ఇష్యూస్, మెమరీ డిస్టర్బెన్సెస్, కొంత అమౌంట్ ఆఫ్ యాంగ్జైటీ, భయము, ఆందోళన, బిహేవియర్ డిస్టర్బెన్సెస్, ఇలాంటివి యాక్చువల్ పార్కిన్సన్స్ రావడానికి ఎన్నో సంవత్సరాల ముందే పేషెంట్కి నిదానంగా ఈ సిమ్టమ్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి ఈ జబ్బుని? యూజువల్లీ ఇది ఏ బ్లడ్ టెస్ట్లోనూ బయటపడేది కాదు, పెద్ద స్కాన్ల్లోనూ తెలిసేది కాదు. దిస్ ఈజ్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పేషెంట్ని డాక్టర్ డైరెక్ట్గా చూసి క్లినికల్గా పేషెంట్ని అసెస్ చేసి కొన్ని టెస్ట్లు పేషెంట్ బెడ్ సైడ్ నుంచి పేషెంట్ని అసెస్ చేయడం. సో బేసిక్గా న్యూరాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్. నార్మల్ డాక్టర్స్కి ఇది తొందరగా ఐడెంటిఫై అవ్వకపోవచ్చు.
ట్రైన్డ్ న్యూరాలజిస్ట్ ఏంటి అంటే పేషెంట్ని చూసి ఈ క్లినికల్ సిమ్టమ్స్ చూడగానే ఇది పార్కిన్సన్స్ అవ్వచ్చు అని డయాగ్నోస్ చేస్తారు. ఇమేజింగ్ ఎందుకు చేస్తాం, ఎంఆర్ఐ స్కాన్స్ లాంటివి ఎందుకు చేస్తామంటే ఇంకేమన్నా అదర్ జబ్బులు పార్కిన్సన్స్ లాగా ఉండే వేరే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి, అలా ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకోవడానికి. కొంతమంది పెట్ స్కాన్, డాట్ స్కాన్ ఇలాంటివి చేస్తారు. బట్ బెస్ట్ థింగ్ టు డయాగ్నోస్ ఏంటి అంటే ట్రీట్మెంట్ రెస్పాన్స్. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది పార్కిన్సన్స్ అనేది, బ్రెయిన్ లోపల ఒక కెమికల్ డోపమైన్ అనే కెమికల్ అనేది బ్రెయిన్ లోపల సమపాళ్లల్లో బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సినంత ఉత్పత్తి అవ్వట్లేదు. సో ఆ కెమికల్ని బయట నుంచి మనం కృత్రిమంగా ఇస్తాం, దాన్నే లీవోడోపా అంటాం. లీవోడోపా, కార్బిడోపా ప్రిపరేషన్స్ పేషెంట్స్కి, పార్కిన్సన్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ రూపంలో కృత్రిమంగా బయట నుంచి ఇస్తాం. సో ఈ ట్రీట్మెంట్ పెట్టిన వెంటనే పేషెంట్ మ్యాజికల్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. అప్పటిదాకా ఉన్న సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, పేషెంట్కి ట్రీట్మెంట్ మీద చాలా నార్మల్గా అనిపిస్తుంది. సో లీవోడోపా రెస్పాన్స్ ఆర్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది డయాగ్నోసిస్ చేయడానికి అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ క్లూ. ట్రీట్మెంట్ మందులతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫిజియోథెరపీ. ఎందుకంటే పేషెంట్స్కి నడకలో ఇబ్బంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, గెయిట్ ట్రైనింగ్ అంటే నడక స్టెప్స్ ఎలా వేయాలి, కింద పడిపోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మూమెంట్స్ ఇంకొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు అన్నది ఫిజియోథెరపీ వాళ్ళు ట్రైన్ చేస్తారు. సో మందులతో పాటు ఫిజియోథెరపీ అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్. పార్కిన్సన్స్ జబ్బు ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. పార్కిన్సన్స్ జబ్బుని మనం జయించవచ్చు. మెడికేషన్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ ఎంతో ఇంపార్టెంట్. దాంతోపాటు పేషెంట్ అండ్ అటెండర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ ట్రీటింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు పేషెంట్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ ప్రకారం డ్రగ్స్ ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తారు. ఇందులో లాస్ట్గా మనం తెలుసుకోవాల్సిన ఎక్స్ట్రా పాయింట్ పార్కిన్సన్స్ ప్లస్. కొన్ని జబ్బులు పార్కిన్సన్స్ లాగానే ఉంటాయి కానీ పార్కిన్సన్స్ ప్లస్ ఆర్ పార్కిన్సోనిజం అంటాం. ఈ డిసీజెస్ యూజువల్లీ అంత ఫాస్ట్గా మెడికేషన్కి రెస్పాండ్ అవ్వవు. ఈ డిసీజెస్ ఇంకా రీసెర్చ్ లెవెల్లో ఉన్నాయి. పిఎస్పి, ఎంఎస్ఏ ఇలాంటి డిసీజెస్, వీటికి కొన్ని రకాల రీసెర్చ్ మాలిక్యూల్స్ ట్రీట్మెంట్లోకి వచ్చాయి కానీ ఇంకా రీసెర్చ్ వీటి గురించి జరుగుతూ ఉంది. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.